నమస్కారం. మన అందరి జీవితంలో ఏదో ఒక పాయింట్లో అనిపిస్తూ ఉంటుంది కదా, మన కెరియర్ ఎక్కడికక్కడ ఆగిపోయింది, ఇంకా ముందుకు వెళ్ళడానికి దారే కనపడట్లేదు అని. మరి అలాంటప్పుడు ఏం చేస్తాం? సరే, ఈ రోజు మనం ఒక మామూలు ఆఫీస్ క్యాంటీన్లో మొదలైన ఒక చిన్న సంభాషణ ఒకరి జీవితాన్ని ఎలా పూర్తిగా మార్చేసిందో చూద్దాం. ఇది సాకులు వెతకడం ఆపేసి బాధ్యత తీసుకున్న ఒకరి కథ. అది ఒక మామూలు ఆఫీస్ రోజు సాయంత్రం సమయం. క్యాంటీన్లో రాహుల్, కిరణ్ ఇద్దరూ కాఫీ తాగుతూ కూర్చున్నారు. ఇద్దరి ముఖాల్లో ఆ రోజంతా పడిన కష్టం, అలసట స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్పుడే రాహుల్ చాలా నిరాశగా అన్నాడు, మన లైఫ్ విండోస్ 98 లాగా అయిపోయిందిరా, పూర్తిగా హ్యాంగ్ అయిపోయింది, ఇంకా రీసెట్ చేయడానికి ఏముంది అని. రాహుల్ మాటల్లో వినిపించిన ఆ నిరాశ బహుశా అక్కడున్న చాలామందికి బాగా తెలిసిందే. ఎందుకంటే రోజూ అవే టికెట్లు, అవే మీటింగ్స్, అవే కాల్స్, అదే జీతం. కెరీర్ అనేది ముందుకు కదలకుండా ఒక లూప్లో ఇరుకుపోయిన ఫీలింగ్ అనమాట. వెంటనే రాహుల్ తన పరిస్థితికి కారణాలు చెప్పడం మొదలుపెట్టాడు. అంటే తనని తాను సమర్థించుకోవడం అన్నమాట. అతను చెప్పే కారణాలు మనలో చాలామందికి తెలిసినవే. ఏంటంటే మార్కెట్ అస్సలు బాలేదు, కంపెనీలన్నీ ఫేక్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాయి, రిఫరల్ లేకపోతే మన రెజ్యూమెని కనీసం చూడట్లేదు, ఇక మన కంపెనీలో గ్రోత్ అయితే జీరో, ఇలా. కానీ సరిగ్గా ఇదే సమస్యను ఎదుర్కొంటున్న కిరణ్ ఆలోచించే విధానం మాత్రం చాలా భిన్నంగా ఉంది. రాహులేమో పరిస్థితి ఇంకా చేదాటిపోయింది, అంత మార్కెట్ వల్లే అననుకుంటే, కిరణ్ ఏమన్నాడంటే, సరిగ్గా సంవత్సరం క్రితం నేను కూడా నీలాగా ఆలోచించేవాణ్ణి అని. రాహుల్ దృష్టిలో అవకాశమనేది అదృష్టం వల్ల వస్తుంది. కాని కిరణ్ నమ్మిందేంటంటే, అవకాశం అదృష్టం వల్ల కాదు, మనం సిద్ధంగా ఉన్నప్పుడు వస్తుందని. సో ఇక్కడే కిరణ్ కథ మొదలవుతుంది. అతను ఈరోజు ఒక డెవాప్స్ ప్రొఫెషనల్గా మారాడు అంటే అది రాత్రికి రాత్రి జరిగిపోయిన మ్యాజిక్ కాదు. అది చాలా నెమ్మదిగా, చాలా ఓపికగా, ప్రతిరోజూ 1 గంట మాత్రమే కష్టపడిన దాని ఫలితం. కిరణ్ చెప్పడం మొదలుపెట్టాడు, తెలుసా, స్టార్టింగ్లో అయితే ప్రతీదీ కన్ఫ్యూజింగ్గానే ఉండేది. ఈ CI/CD అని అంటారు కదా, అదేనండి, సాఫ్ట్వేర్ని ఆటోమేటిక్గా బిల్డ్ చేసే ప్రాసెస్. అది నాకు కంటిన్యూయస్ కన్ఫ్యూజన్లా అనిపించేది. ఇక డాకర్ పేరు వినగానే అదేదో షిప్పింగ్ కంపెనీ ఏమో అనుకున్నాను మొదట్లో. అంతేకాదు, కిరణ్ నవ్వుతూ రాహుల్తో ఇంకో మాట కూడా అన్నాడు. నిజం చెప్పనా, ఈరోజుకి కూడా నేను కుబర్నేటస్ అనే పదం స్పెల్లింగ్ గూగుల్ నుండి కాపీ పేస్ట్ చేస్తాను అని. చూశారా, ఈ నిజాయితీ మనకు ఏం చెప్తుందంటే ఎక్స్పర్ట్స్ కూడా ప్రతిరోజూ నేర్చుకుంటూనే ఉంటారని. మరి కిరణ్ ఏం చేశాడంటే చాలా సింపుల్ ప్లాన్ ఫాలో అయ్యాడు. డెవాప్స్ అనే ఆ పెద్ద సబ్జెక్ట్ని చూసి భయపడకుండా దాన్ని చిన్న చిన్న నెలవారీ టార్గెట్లుగా విడగొట్టుకున్నాడు. ఫస్ట్ మంత్ లైనక్స్ బేసిక్స్, సెకండ్ మంత్ గిట్ స్క్రిప్టింగ్, అలా ఒక్కో మెట్టు ఓపికగా ఎక్కుతూ వెళ్ళాడు. కాని ఈ జర్నీ అంతా ఈజీగా ఏం సాగలేదు. ప్రతిరోజూ స్క్రీన్ మీద అవే ఎర్రర్ మెసేజ్లు, పర్మిషన్ డినైడ్, బిల్డ్ ఫెయిల్డ్, కంటైనర్ ఎగ్జిటెడ్, ఇవే అతనికి స్వాగతం పలికేవి. నిజానికి చాలాసార్లు ఇక నా వల్ల కాదు అని విసుగొచ్చి ల్యాప్టాప్ మూసేసి పడుకున్నాడు. కాని మరుసటి రోజు ఉదయం మళ్ళీ కొత్తగా మొదలుపెట్టేవాడు. ఇక్కడే ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన అసలైన పాయింటుంది. అదేంటంటే కిరణ్ తన ఆలోచనా విధానాన్ని మార్చుకున్న ఒక మూమెంట్. బయట ఎవరో వచ్చి గుర్తిస్తారని ఎదురుచూడటం మానేసి తన బాధ్యతను తనే తీసుకున్న క్షణమది. నా స్కిల్, నా బాధ్యత, నా మేనేజర్ బాధ్యతో, నా కంపెనీ బాధ్యతో కాదు. కిరణ్కుచ్చిన ఈ ఒక్క రియలైజేషన్ అతని జర్నీ మొత్తాన్ని మార్చేసింది. తన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా సరే తన స్కిల్స్ని తానే బిల్డ్ చేసుకోవాలి అని గట్టిగా డిసైడయ్యాడు. అప్పుడు కిరణ్కి అర్థమైందేంటంటే, మనల్ని ఆపేది బయట ఉన్న పరిస్థితులు కాదు, మన లోపలున్న కంఫర్ట్ జోన్ అని. మనందరికీ మార్పు కావాలి, కాని ఆ మార్పు కోసం కొంచెం కష్టపడ్డానికి, ఆ చిన్న అసౌకర్యాన్ని భరించడానికి మాత్రం ఇష్టపడం. నిజానికి అదే మనకి అతిపెద్ద అడ్డంకి. రాహుల్కి కిరణ్కి మధ్య ఉన్న తేడా కూడా ఇదే. రాహుల్ ఇంకా తను ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదో అని కారణాలు వెతుకుతూనే ఉన్నాడు. కాని కిరణ్ ఆ పని ఎప్పుడో మానేశాడు. సింపుల్గా కారణాలు చెప్పడం ఆపేసి బాధ్యత తీసుకోవటం మొదలుపెట్టాడు. సరే, మరి కిరణ్ ఇంత కష్టపడ్డాడు కదా, ఫలితమేమొచ్చింది? ఆ రివార్డేంటి? అది కేవలం శాలరీ రూపంలో వచ్చిన మార్పు మాత్రమే కాదు, అంతకంటే చాలా చాలా విలువైనది. చూడండి, నెలల తరబడి కష్టపడ్డాక కూడా సక్సెస్ వెంటనే రాలేదు. ఫస్ట్ 3 ఇంటర్వ్యూస్లో రిజెక్ట్ అయ్యాడు. కాని 4వ ఇంటర్వ్యూలో ఫేక్ ఎక్స్పీరియన్స్ చెప్పకుండా తను నిజంగా నేర్చుకుని చేసిన ఒక ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు.
ఆ నిజాయితీ, ఆ కాన్ఫిడెన్స్ అతనికి ఆ జాబ్ని తెచ్చిపెట్టింది. ఫలితమేంటి? తన పాత శాలరీ కన్నా ఆల్మోస్ట్ డబుల్ శాలరీతో కొత్త జాబు. అతని కష్టానికి దక్కిన ఒక స్పష్టమైన రివార్డిది. కానే కిరణ్ ఏమంటాడంటే, అసలైన మార్పు శాలరీలో కాదు, నాలో వచ్చిన కాన్ఫిడెన్స్లో ఉంది అని, అది కూడా డబుల్ అయింది అని. సో నిజమైన బహుమతి డబ్బు కాదు, తన మీద తనకు వచ్చిన నమ్మకం. కిరణ్ కథ మొత్తం విన్నాక రాహుల్ కాళ్లల్లో ఏదో కొత్త మెరుపు. తను కూడా తన జర్నీని స్టార్ట్ చేయాలి అనుకున్నాడు. వెంటనే కిరణ్ని అడిగాడు, నాకు కూడా ఏదైనా సింపుల్ ప్లాన్ చెప్పు అని. అప్పుడు కిరణ్ ఇచ్చిన రోడ్ మ్యాప్ చాలా సింపుల్. టెక్నికల్గా ఏం చేయాలో కాదు, మైండ్ సెట్ ఎలా మార్చుకోవాలో చెప్పాడు. అదేంటంటే, 1 నిందించడం ఆపేయ్, నిర్మించడం మొదలుపెట్టు. 2 స్క్రోలింగ్ ఆపేయ్, నేర్చుకోవడం మొదలుపెట్టు. 3 పోల్చుకోవడం ఆపేయ్, నిన్ను నువ్వు మెరుగుపరుచుకోవడం మొదలుపెట్టు. మన ఫీల్డ్లో, అంటే ఈ టెక్నాలజీ ఫీల్డ్లో అసలైన రిస్క్ జాబ్ పోవడం కాదు. అసలైన రిస్క్ మనం నేర్చుకోవడం ఆపేయడం. కంటిన్యూస్గా నేర్చుకోవడమే మనకు నిజమైన సెక్యూరిటీనిస్తుంది, భయం లేకుండా ముందుకెళ్లే ధైర్యాన్నిస్తుంది. ఇప్పుడు మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. మన కోసం, మన ఎదుగుదల కోసం రోజుకి 1 గంట కూడా మనం కేటాయించలేనప్పుడు మన భవిష్యత్తు బాలేదు అని కంప్లైంట్ చేసే హక్కు మనకు నిజంగా ఉందా? చివరిగా కిరణ్ చెప్పిన ఒక్క మాట చాలా శక్తివంతమైనది. అదేంటంటే, మన చుట్టూ ఉన్న వాతావరణం మారుతుందని ఎదురుచూడొద్దు. నీ స్కిల్ మారితే నీ వాతావరణం ఆటోమేటిక్గా మారిపోతుంది. అంతిమంగా మనలో మార్పొస్తేనే మన జీవితంలో మార్పొస్తుంది.